పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల ముందుకు అభివృద్ధి సంక్షేమ పథకాలు. నేటి నుంచి వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం. వచ్చే ఏడాది మరింత వేడి. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక. యుఎస్ ర్యాంకింగ్స్ లో ఐఐటి బాంబే టాప్. ఫిబ్రవరిలో ఢిల్లీకి రైతుల పాదయాత్ర. సగటు భారతీయుడిని వేధిస్తున్న ఫేక్ మెసేజ్లు. గాజాను ఇక వదిలేయండి. ఇజ్రాయెల్కు అమెరికా వార్నింగ్. గాజా స్వాధీనం మంచిది కాదు. ఏడాదిన్నరగా అనేక కార్యక్రమాలతో పార్టీ కేడర్ మొత్తం ప్రజల్లోనే ఉండేలా చూస్తున్న వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నేడు ప్రారంభం కానుంది. డిసెంబర్ 19 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి మరోసారి సీఎంగా జగనే ఎందుకు ఉండాలనే దానిపై డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన సేవలు, సంక్షేమం, అభివృద్ధిని చెబుతూ ప్రజల ముందుకు వెళ్తారు. వైఏపీ నీడ్స్ జగన్లో ప్రధానంగా 4 కార్యక్రమాలుంటాయి. మొదటిది 2000 మంది జనాభా ఉన్న ప్రధాన కూడళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఆవిష్కరణ. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, ప్రభావశీలురైన వారితో చర్చలు జరిపి వారి అభిప్రాయాలు, సూచనల్ని స్వీకరిస్తారు. చంద్రబాబుతో పాటు ఇతర పార్టీ నేతలు మరలా మోసపూరిత విధానాలతో ఎలా వస్తున్నారనేది వివరిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ మరుసటి రోజు అదే గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఉంటుంది. ఈ క్యాంపెయినింగ్లో పార్టీ నాయకులతో పాటు పార్టీ అధ్యక్షులుగా నియమించిన సచివాలయ సారథులు, గృహ సారథులు ఉంటారు. పార్టీ మద్దతుదారులు ఉంటారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు ఏప్రిల్ 2024 వరకు కొనసాగుతాయని, దీంతో భూ ఉపరితలం, సముద్ర జలాలపై ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని ప్రపంచ వాతావరణ సంస్థ తాజాగా వెల్లడించింది. జూలై, ఆగస్టులో ఎల్ నినో మార్పులు వేగాన్ని అందుకున్నాయి. నవంబర్లో బలంగా పెరిగి జనవరి 2024 నాటికి ఎల్ నినో అత్యంత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఉత్తరార్ధగోళంలో శీతాకాలంలో, దక్షిణార్ధగోళంలో వేసవి కాలంలో ఎల్ నినో పరిస్థితులు కొనసాగే అవకాశం 90% వరకు ఉన్నాయి అని WMO తన అంచనాల్ని విడుదల చేసింది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలపై ఉంటుందని తెలిపింది. అత్యంత వేడి సంవత్సరంగా 2023 రికార్డు సృష్టించగా 2024లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని అంచనా వేసింది. అత్యంత వేడిగాలులు, కరువు పరిస్థితులు, అడవుల్లో కార్చిచ్చులు, హఠాత్తుగా కుండపోత వర్షాలు కొన్ని ప్రాంతాల్ని చుట్టుముడతాయని పేర్కొన్నది. బుధవారం విడుదలైన క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో ఐఐటి బాంబే దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసియా ఖండంలో 40వ ర్యాంక్ దక్కించుకుంది. 100కు 67.2 స్కోర్తో ఐఐటి బాంబే ఈ ఘనత సాధించింది. వివిధ ప్రామాణికాంశాల్లో ఐఐటి బాంబే ఉత్తమ మార్కులను సాధించింది. అకాడమిక్ రెప్యుటేషన్లో 83.5, యాజమాన్య రెప్యుటేషన్లో 96, అంతర్జాతీయ రీసెర్చ్ నెట్వర్క్లో 66.3, అంతర్జాతీయ ఫ్యాకల్టీ నిష్పత్తిలో 11.1, పిహెచ్డి ఉన్న అధ్యాపక సిబ్బంది అంశంలో అయితే 100కు 100 పాయింట్లు సాధించింది. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించాలని ఎస్కేఎం తాజాగా పిలుపునిచ్చింది. అంతకుముందు రైతాంగ సమస్యలపై
మహాపంచాయత్లు నిర్వహించాలని కోరింది. ఫిబ్రవరి 26న రైతులంతా పాదయాత్రగా ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది. కనీస మద్దతు ధర ఇవ్వాలని, రుణాలు రద్దు చేయాలని, విద్యుత్ రంగం ప్రైవేటీకరణను ఉపసంహరించాలని, 60 ఏళ్లు దాటిన రైతులకు పింఛన్ ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో సమాచారం అనేక విధాలుగా చేరుతోంది. సగటు భారతీయుడిని రోజుకు కనీసం 12 నకిలీ మెసేజ్లు వేధిస్తున్నాయి. ఈమెయిల్, టెక్స్ట్, సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న ఈ ఫేక్ మెసేజ్లను చదివి నిర్ణయం తీసుకోవడానికి ఒక్కొక్కరు వారానికి కనీసం 1.8 గంటలు ఖర్చు చేస్తున్నారు. మెక్కెఫీ నిర్వహించిన గ్లోబల్ స్కామ్ మెసేజ్ అధ్యయనంలో పాల్గొన్న భారతీయులలో 82% మంది ఫేక్ మెసేజ్లపై క్లిక్ చేసినట్లు తెలిపారు. మెసేజ్లు నమ్మదగినవిగానే కనిపిస్తాయని, స్పెల్లింగ్ మిస్టేక్స్ వంటివేవీ ఉండవని 49% మంది చెప్పారు. ఫేక్ జాబ్ నోటిఫికేషన్స్ బారిన పడ్డామని 64% మంది చెప్పగా, బ్యాంక్ అలర్ట్ మెసేజెస్ బుట్టలో పడ్డామని 52% మంది తెలిపారు. కృత్రిమ మేధ వల్ల స్కామ్లు కూడా ఆధునికతను సంతరించుకోవడంతో ప్రపంచంలోని వినియోగదారులపై ఎలా ఉందో ఈ అధ్యయనంలో పరిశీలించారు. భారత్ సహా మొత్తం 7 దేశాల్లో ఈ అధ్యయనం జరిగింది. హమాస్ నెట్వర్క్ను సమూలంగా నాశనం చేయటమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. గాజా చుట్టూ ఉచ్చు బలంగా బిగిస్తోంది. గాజాలోని కీలక ప్రాంతంలోకి ఐడిఎఫ్ దళాలు అడుగుపెట్టాయి. మరోవైపు హమాస్ను పూర్తిగా అంతమొందించేదాకా ఈ యుద్ధం ఆగబోదని తేల్చి చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యుద్ధం ముగిశాక గాజా భద్రత బాధ్యతలను తామే తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా వ్యతిరేకించినట్లు కనిపిస్తోంది. గాజాను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఇజ్రాయెల్కు అంత మంచిది కాదంటూ హెచ్చరించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. గాజాను తిరిగి ఆక్రమించడం అనేది ఇజ్రాయెల్కు, ఆ దేశ ప్రజలకు అంత మంచిది కాదని అధ్యక్షుడు జో బైడెన్ విశ్వసిస్తున్నట్లు వైట్ హౌస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పినట్లు కథనం తెలిపింది. యుద్ధం తర్వాత గాజా పరిస్థితి ఎలా ఉండబోతోంది, గాజాలో ఏ ప్రభుత్వం ఉంటుంది అనే దానిపై ఇటీవల విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ ఈ ప్రాంతంలోని కొన్ని దేశాలతో చర్చించారు. ఈ ఉద్రిక్తతలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యుద్ధం మధ్యలో మానవతా సాయానికి స్వల్ప విరామాలు ఇస్తామని ప్రకటించిన ఆయన కాల్పుల విరమణను పాటించే ప్రసక్తే లేదన్నారు. అంతేకాక ఈ యుద్ధం తామే గెలుస్తామని విశ్వాసం ప్రకటించిన నెతన్యాహు యుద్ధం తర్వాత నిరవధికంగా గాజాలో భద్రతా బాధ్యతలను తామే చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో గాజాను మళ్లీ ఇజ్రాయెల్ తమ ఆధీనంలోకి తీసుకోనుందని స్పష్టమవుతోంది. 2007 ముందు వరకు గాజా ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉండేది. ఆ తర్వాత హమాస్ దాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హమాస్ మిలిటెంట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఉత్తర గాజాను ఇజ్రాయెల్ సైనిక దళాలు చుట్టుముట్టాయి. మిలిటెంట్లు ఉండే ఆవరణను స్వాధీనంలోకి తీసుకున్నట్లు తెలిపాయి. భూగర్భ సొరంగాల్లో నక్కిన మిలిటెంట్లపై దాడులకు ఐడిఎఫ్ సిద్ధమైంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.